ఈ చాతుర్మాస్య కాలాన్ని సామాన్య భక్తులు ఎలా వినియోగించుకోవాలంటారు? ధర్మశాస్త్రంలో చాతుర్మాస్యాన్ని గృహస్థులు ఎలా వినియోగించుకోవాలనేది చాలా విస్తృతంగానే చెప్పారు. ఎవరైతే గృహస్థులైనటువంటి వారు ఉంటారో వారందరూ కూడా ఈ చాతుర్మాస్య కాలంలో అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా ఉన్నటువంటి ఈ 4 మాసాలు కూడా ఆహార నియమాన్ని పాటించడం, బ్రహ్మచర్య నియమాన్ని పాటించడం, విష్ణు సేవ చేయడం లేదా ఇష్టదేవతారాధన చేయడం, ఇటువంటి నియమాలన్నీ కూడా పాటించాలని అన్నారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలో తెలిసో తెలియకో రకరకాలైనటువంటి పాతకములు అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి. నేను అన్నాన్ని ఆశ్రయించుకొని కొంత పాతకం ఉంటుంది. అన్నం లేకుండా ఏది జరగదు. ఇతను తినాలి, ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకే పెట్టాలి. మిగతా 3 ఆశ్రమాలు కూడా అసలు ఈ గృహస్థాశ్రమం మీదే ఆధారపడి ఉంటాయి. కనుక ఈ సంపాదన కూడా మరి పాపంతోనే ఒకసారి కూడుకొని ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంత సంపాదన వచ్చిందో దాంట్లో ఇంత వెచ్చించాలి ధర్మకార్యాలకి, దానాలకి, ఇలాంటి నియమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అతిక్రమించడానికి అవకాశాలు ఉంటాయి ఒక్కొక్కసారి. ఇటువంటి ఈ దోషాలు ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా పోగొట్టుకునడానికి, పారమార్థికమైనటువంటి ప్రయోజనాన్ని సంపాదించుకోవడానికి, ఇంద్రియ నిగ్రహాన్ని పెంపొందించుకోవడానికి, ఒక తపస్సుకు గృహస్థులైనటువంటి వారు ఈ 4 మాసాలని కూడా వినియోగించుకోవాలి అనేటువంటి మాట చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ కామ్యవ్రతాలు కూడా చెప్పారు. నా మాట మధురంగా ఉండాలి అనుకుంటే కనుక ఈ 4 మాసాలు బెల్లం వదిలేయాలి. నా శరీరం చక్కగా నిగారింపుగా ఉండాలి, నూనె పదార్థాలు తింటాం మాని ఇక్కడ సంకల్పం చేసుకోవాలి. ఇవన్నీ కూడా తొలి ఏకాదశి నాడు, శయన ఏకాదశి నాడు ఈ 4 మాసాలు కూడా విష్ణు సన్నిధిలో ఉంటూ ఇదిగో వీటిని వదిలివేస్తున్నాను అని సంకల్పం చేసి అలా చెయ్యాలి. వీటికి నియమాలు ఉన్నాయి. ఎవరైతే కనుక ఈ 4 మాసాలు కూడా ప్రతి నిత్యం కూడా 108 ప్రదక్షిణాలు మహావిష్ణువుకు చేస్తారు, వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పని ప్రతీతి. క్షవరం చేసుకోకపోవటం, నకనిక్రంతనం గోళ్ళు తీసుకోకపోవటం, ఈ నియమాన్ని పెట్టుకుని ఉంటారో వారికి ప్రతిదినం కూడా గంగా స్నానం చేసినంత ఫలితం కలుగుతుందని అన్నారు. అయితే సామాన్య భక్తులు అన్నారు కనుక నేను కేవలం ఇక్కడ గృహస్థులనే తీసుకున్నాను. అలా కాకుండా యతుల్ని తీసుకున్నట్లయితే కనుక వారికి అసలు ఇది ఖచ్చితమైనటువంటి వ్రతం. ఈ చాతుర్మాస్య వ్రతం అనేటువంటిది యతులందరూ ఖచ్చితంగా ఆచరించి తీరవలసిందే. బ్రహ్మచారి కూడా ఆచరించవలసిందే. అయితే బ్రహ్మచారికి ఇన్ని నియమాలు ఉండడానికి అవకాశాలు ఏవి లేవు. వాళ్ళకి వేదంతోనే వారి జీవనం అంతా గడుస్తూ ఉంటుంది కనుక వారికి చక్కగా సాగుతూ ఉంటుంది, లేదా వాళ్ళ విద్యతో వాళ్ళు గడుస్తూ ఉంటుంది కనుక సాధారణంగా సాగుతూ ఉంటుంది. కానీ గృహస్థులైనటువంటి వారు మాత్రం ఖచ్చితంగా ఈ నియమాలు మాత్రం పాటించి తీరాలి చాతుర్మాస్యంలోనేటువంటి మాట చాలా బలంగా ధర్మశాస్త్రం చెప్తోంది. కానీ ఈ రోజులు ఇలాంటివన్నీ చెప్తుంటే చేదస్తం ఈ రోజుల్లో ఎవరు ఉంటారండి? 4 నెలలు, ఓ రోజు కాదు, 2 రోజులు కాదు. ఒకవేళ విన్నా మరొక సమస్య కూడా వస్తోంది. ఈ వినేదంతా ఆడవాళ్లే వింటున్నారు, మగవాళ్ళు పెద్దగా ఎవరు వినట్ల. ఈవిడ బ్రహ్మచర్యం ఉండాలంటుంది, ఆయన ఒప్పుకోడు, తగాదా వస్తుంది, మళ్ళీ జాతకాలు పుచ్చుకొని మా దగ్గరకు వస్తారు. అందుకని చెప్పని అట్లా కాకుండా ఏ వ్రతం చేయాలన్నా కూడా మొట్టమొదట గృహస్థువులు ఒకరిని ఒకరు సంప్రదించుకోవాలి. భార్య భర్తతో, భర్త భార్యతో సంప్రదించుకొని మన ఇద్దరము కలిసి శ్రీమన్నారాయణ ప్రీతిగా ఈ వ్రతం చేద్దాం, లేదా మన ఇంటి దేవత ఫలానా కనుక అమ్మవారి ప్రీత్యర్థమో లేకపోతే ఈశ్వర ప్రీత్యర్థమో గణపతి ప్రీత్యర్థమో ఈ చాతుర్మాస్యంలో మనం ఇలా చేద్దాం, ఇది చెప్పారు. ఇందులో అసలు ఈ నియమం చాతుర్వర్ణాల్లో బ్రాహ్మణులకి ఖచ్చితంగా చెప్పబడింది. బ్రాహ్మణులైనటువంటి వారు సప్తవ్యాహృతులతో గాయత్రిని ఈ చాతుర్మాస్యాల్లో ఖచ్చితంగా అనుష్ఠించాలి. దానివలన ఈ దాన ప్రతిగ్రహణాది ఇత్యాదుల వల్ల కలుగుతున్నటువంటి పాపం ఏదైతే ఉంటుందో అదంతా కూడా క్షయమై అతను తేజస్వంతుడవటానికి, ఆయుష్మంతుడవటానికి, అతనికి తపశ్శక్తి వృద్ధి చెంది అతని చెయ్యెత్తి రేపు ఎవరినైనా సరే శతమానం భవతి అని ఆశీర్వదించినట్లయితే కనుక అతను 100 ఏళ్ళు కూడా జీవించడానికి కావాల్సినటువంటి యోగం అతనికి కలుగుతుంది. కనుక ముఖ్యంగా వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆచరించి తీరవలసిందే. అంటే ఎవరైతే కనుక పౌరోహిత్యం చేస్తున్నటువంటి వారు ఉన్నారో, వేదాధ్యయన పరులైనటువంటి వారు ఉన్నారో, సనాతన సంప్రదాయమైనటువంటి వైదిక విధానములను అవలంబిస్తున్నటువంటి వారు ఉన్నారో వారు మాత్రం ఖచ్చితంగా ఈ చాతుర్మాస్య నియమాలు మాత్రం పాటించి తీరడం అనేది మంచిది. ఇంత మేము చేయలేమండి అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో చాలా తేలికైనటువంటి ఒక ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏమిటయ్యా అంటే ప్రతినిత్యం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయటం. ఈ 4 మాసాలు కూడా ఏకాగ్రమైనటువంటి చిత్తంతో చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం. నాకు రాదండి చదవడం, లేదా నాకంత వ్యవధి లేదండి, మంచిది, హాయిగా నువ్వు ఒక ప్లే చేసుకో. ఇవాళ రేపు రకరకాలైనటువంటి సాధనాలు వచ్చాయి, ఆ విష్ణు సహస్రనామాన్ని ప్లే చేసుకొని నీ పనులు చేసుకోకు. కళ్ళు మూసుకొని ఆ శ్రీమన్నారాయణని మనసులో భావన చేస్తూ ఆ శంఖము, చక్రము, గద ఇత్యాదులతో ప్రకాశిస్తున్నటువంటి ఆ లక్ష్మీనాథుడిని చక్కగా మనసులో మననం చేసుకుంటూ భావన చేయి. అప్పుడు కూడా నీకు యోగం రావడానికి అవకాశం ఉంటుంది. లేదని నాకు అది కూడా కుదరదు, కూర్చున్నా నుంచున్నా ఏం చేసినా శ్రీహరి 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 హరినామస్మరణ చేయి, లేదా శ్రీరామ 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 రామనామస్మరణ చేయి. అలా ఏదో ఒక ఉపాయాన్ని మాత్రం పెట్టుకోవాలి ఈ చాతుర్మాస్యాల్లో. ఇలా ఇందాక చెప్పినటువంటి పెద్దవైనటువంటి వాడి దగ్గర నుంచి ఇలా చిట్ట చివరి శ్రీరామనామం వరకు మనకున్నటువంటి అవకాశాన్ని బట్టి, సౌలభ్యాన్ని బట్టి, స్థితిగతులను బట్టి దేన్ని ఒకదాన్ని ఎంచుకొని ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఈ కాలాన్ని చేజార్చుకోకూడదు.